ఈ పార్టీలో మీకు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, మరి టీడీపీలోకి వెళ్ళారు, అక్కడ న్యాయము గౌరవము దక్కుతున్నాయా? ఇప్పుడు మాట్లాడాము. టీడీపీకి వెళ్ళే క్రమంలో కూడా నమ్మకంతోనే పార్టీలో చేరా. మీరు ఓపెన్ గా మాట్లాడతారు కదా, స్ట్రైట్ చెప్పండి. టీడీపీ మీకు ఇచ్చిన ఆఫర్ ఏంటి? నాకు ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తామని చెప్పారు. బోర్డు మెంబర్ సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు ఏదైతే మీ ఎమ్మెల్సీ మార్చిలో అయిపోతుందో దాన్ని అట్లే కంటిన్యూ చేస్తాము, టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తామన్నారు. నగదు రూపంలో ఎంత ఇచ్చారు? నగదా లేదు, ఏదైనా ప్రచారాలు చేసుకోమనగా నా పరిస్థితి అనేది నాకు తెలుసు. ఈరోజు మీరు చెప్తే నమ్మే పరిస్థితి, కానీ నగదు రూపంలో ఏమో హామీలు ఎంత ఇస్తామని హామీ ఏం లేదు, ఏం లేదు. మరి టీడీపీ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్, టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వని పక్షంలో మీ పరిస్థితి ఏంటి? చూద్దాం. రాజకీయంగా ఇప్పుడు ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇస్తారని నమ్మకం ఉంది. సరే, వైసీపీలో ఉన్నప్పుడు మీకు కాసు మహేశ్వర రెడ్డి గారికి గ్యాప్ ఉంది. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. మీకు ఎరపతినేని గారికి బాగా క్లోజ్నెస్ ఉందా? ఏముంది, ఉంటున్నాం కదా, ఒక పార్టీలో ఉన్నాం కదా. మీరు కాసు మహేశ్వర రెడ్డి గారు ఒకటే పార్టీలోనే ఉన్నారు. పాము ముంగిసా ఇప్పుడు అది కాదు కదా, పార్టీకి సంబంధించిన కమిట్మెంట్ కూడా అదే చెప్తున్నాను. ఎన్ని ఇబ్బందులు 4 సంవత్సరాల పాటు కూడా కామ్గా ఉన్నారు. పార్టీ కోసం వెళ్ళకుండా ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంటారా? అవును, ఏం చేస్తారు అంటే ఎరపతినేని గారు మిమ్మల్ని దగ్గర తీస్తున్నారు లేదా? ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నా. నాకు అలాంటి విభేదాలు వస్తున్నటువంటి ఒక ఆలోచన లేదు. కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాం. పార్టీ కోసం పనిచేస్తాం ఇద్దరం కలిసి కూడా. ఎన్నికలకు ముందు చింతలపూడి శ్రీనివాసు, అదే పల్నాడు హాస్పిటల్స్ అధినేత ఎన్ఆర్ఐ చింతలపూడి శ్రీనివాసును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. ఆయన జనసేన పార్టీలో గతంలో పోటీ చేసినారు, 2019 అతన్ని తీసుకున్నారు. ఆ విషయం మీకు తెలుసా? అప్పుడు తీసుకున్నాను, లాస్ట్లో తెలుసు. అది మీకు చెప్పే తీసుకున్నారా? మీకు తెలుసా? ఎవరు? జగన్ గారు. అసలు చెప్పే కదా, 1 ఇయర్ బిఫోర్ ఎలక్షన్స్ 1 ఇయర్ నుంచి నేను అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు, నాకు సంబంధించి మాట్లాడినా కూడా పరిస్థితి లేదు. మరి మీ సమస్యలు సజ్జల గారు ఉంటారు కదా, అక్కడ సజ్జల గారికి చెప్పలేదా? సజ్జల గారికి ఏం చెప్తా, చూద్దాం, మాట్లాడదాం, చేద్దాం అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సజ్జల గారిని, ధనంజయ రెడ్డి గారిని ఆరోపిస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళ మీద అందరూ అది కూడా కరెక్ట్ కాదు. అవును, ఇప్పుడు మాట్లాడడం ఒకటి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదో మంచి ఇచ్చేడైనా కూడా ఇంటికి యజమాని మీదనే ఆ ఇల్లు సక్రంగా ఉండాలి, లేకపోతే యజమానిదే బాధ్యత అవుతుంది, కానీ పక్కన బాధ్యత ఉంటుంది. అదేం కాదు, కరెక్ట్ కాదు. కార్మిక నాయకుడిగా, అంటే ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగిన జంగా కృష్ణమూర్తి గారు ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు. ఇక తన రాజకీయ ప్రయాణంలో ఇదే ఇంకా చివరిగా అనుకోవచ్చా? ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యే అవకాశం ఉందా లేదా? అంటే రాజకీయాలండి చెప్పలేము. రెండోది ఏంటంటే, ఈ రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి కానివ్వండి, కులాలకు సంబంధించి ప్రధానమైనటువంటి కులాలు కాకపోతే ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కొత్తలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి కాస్త కోసం ఇప్పటి వరకు కూడా. మీకు స్వగ్రామం ఏది? గామాలపాడు, గురజాల గామాలపాడు. నాయకురాలు నాకు ముందు కదా, ఐడియా ఉందా? పల్లాడు చెట్టు, ఆ విలేజ్, మా విలేజ్. మీ విలేజ్? ఓకే ఓకే. నాయకురాలు నాగమ్మ. ఓకే. నాన్నగారి పేరు? వీరయ్య. అమ్మగారి పేరు? వీరమ్మ. ఏం చేసేవారు వాళ్ళు? వ్యవసాయ కూలీలు. వ్యవసాయ కూలీలా? వ్యవసాయం. ఎంతమంది సంతానము? మేము 7. మీరు ఎన్నోవారు? నేను పెద్దవాడిని. మీరు పెద్దోళ్ళు. మీ చదువు అంతా అక్కడే తాగిందా? ప్రాథమికంగా పాఠశాల 5వ తరగతి వరకు గామాలపాడు, తర్వాత 10th వరకు దాచేపల్లి దగ్గర 2 కిలోమీటర్ 3 కిలోమీటర్. తర్వాత ఇంటర్ డిగ్రీ వచ్చేలాకనే మార్చాను. ఓకే. ఏం చేశారు డిగ్రీలో? బీకామ్ చదివారు మీరు కూడా? అప్పట్లో బీకామ్ ఎందుకు చేయాలనుకున్నారు? బీకామ్ నా ఆలోచన ఏంటంటే, బీకామ్ చేయాలంటే లెక్చరర్ కావాలని ఆలోచన. టీచర్ వృత్తి పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చి పడ్డాం. బీకామ్ చదివితే లెక్చరర్ అయిపోతారా? అంటే బీకామ్ ఎంకామ్ చేసి ఏదన్నా ఒక ఉపాధ్యాయ వృత్తి అయితే బాగుంటుంది నాకు ఆలోచన ఉండేది. అది సాధ్యపడలా. చదువుకున్నాం, గామాలపాడు వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం రావటం, గాడి నుంచి ట్రేడ్ ఆంధ్ర సిమెంట్స్. ఆంధ్ర సిమెంట్స్ కాదు, నాకు అర్థం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫస్ట్ బయటికి పోవాలని వెళ్ళిపోయారు. టీడీపీ ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ ఇచ్చిందన్నారు. కానీ తీరా చూస్తే ఎమ్మెల్యే టికెట్ మీతో ఆర్థికంగా మీరు బాగోలేదనే పరిస్థితిలో టీడీపీ మళ్ళీ టికెట్ లేదు, ఇవ్వడం కష్టం అని తెలిసిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలంటే వీళ్ళు డోర్లు మూసేశారు.
తర్వాత ఇక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది, ఇటు పోలేక అటు రాలేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లాస్ట్లో ఇంకా సంప్రదింపులు చేసి మిమ్మల్ని టీడీపీలోకి తీసుకెళ్లారంటారు. అసలు వైఎస్ఆర్సీపీలోకి రావాలన్న ఆలోచన లేదు. నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను, వెళ్దామన్నట్టు టీడీపీలోకి వెళ్దామని నేను డిసైడ్ చేసుకున్నాను. లేదా రకరకాలు చెప్తారు కానీ నాకు ఈ పార్టీలో గిట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరని తెలిసినా కూడా పోవాలనుకున్నారా? నేను వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను. టికెటే డిమాండ్ చేద్దాం, అయినా ఈ పార్టీలో మనం కొనసాగలేము అన్నట్టు ఒక ఆలోచన కూడా నాకు వచ్చింది. వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు ఉందా లేదా? నా ఉద్దేశం అయితే కొంత విధానాలు మార్చుకోవాలి, లేకపోతే భవిష్యత్తు. అసలు విధానాలు మారి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి గారు తయారయ్యి పార్టీ మంచి బాగా పుంజుకుంటే జంగా కృష్ణమూర్తి గారు మళ్ళా వైసీపీలోకి వెళ్తారా? అసలు సాధ్యపడదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే మారుతాడని నమ్మకం వరకు నాకు లేదు. మనుషులు మారుతారు కదా, నాకైతే విశ్వాసం లేదండి. ఎందుకు? నేను చూశాను కాబట్టి అనుకుంటున్నాను. నేను మారితే మంచిదే, మీ అందరూ కూడా సంతోషిస్తాం. ఎందుకంటే మార్పు మంచిదే. రాజశేఖర రెడ్డి గారు తరడు కాబట్టి మేము కూడా సంతోషిస్తాం. మళ్ళీ ముఖ్యమంత్రి సంతోషిస్తాం. తరడు కాబట్టి మార్పు మంచిదే కదా. మార్పు మంచిదే, కానీ మారాలి కదా. మారుతాడా అంటే మారరు అంటారు. ఓకే, అయితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ టీటీడీ బోర్డు మెంబరు కాబోతున్నారు. ఆరోగ్యం బాగుందా ఇప్పుడు మీకు? ఆరోగ్యం కొద్దిగా నలతగా ఉన్నారు 2 రోజుల క్రితం అని తెలిసింది. జ్వరం చిన్న వైరల్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసారా? ఏమన్నారు? బాగానే ఉన్నాడు. ఎందుకంటే కలిసి పని చేసుకుందామండి. ఇప్పుడు నాకు కూడా అంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఈ రాష్ట్రంలో గత దాదాపు 30 సంవత్సరాలు నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజల సంబంధించి ఒక ట్రస్టీ, ధర్మకర్తగా ఉండాలి. నేను చూశాను, కాంగ్రెస్ ప్రభుత్వం చూశాను, తెలుగుదేశం ప్రభుత్వం చూశాను. 2019 నుంచి 2024 కూడా చూసినప్పటికీ ఆ అకౌంటబిలిటీ ప్రజాప్రతినిధులు లేదు. మార్పు 2014 కొంచెం ఇబ్బంది అయినా 2019 పరిపక్వత చెందింది. ఎందుకంటే ఎవరు కూడా మీరు చూసినా కూడా మినిస్ట్రీకి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క యాక్టివిటీస్ సంబంధించి, ప్రజాప్రతినిధుల యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే రివ్యూ సంబంధించి ఎక్కడ జరిగిన పరిస్థితి లేదు. ఒకటే ప్రధానంగా అంశం కానీ ఎక్కడ ఉన్నటువంటి అన్ని విధాలుగా ఉన్నటువంటి ఎక్కడ ఏ విధంగా అవకాశాల కోసం ఎత్తుక్కొని చేసే పరిస్థితి ఉంది, కానీ ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తే అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు మొత్తం కూడా నిర్వీర్యం. నేనేదో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చెప్పటం కాదు, నాకు అంతకుముందు కూడా ఒక అవగాహన ఉంది పార్టీకి సంబంధించి కూడా. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి సంపదకి అకౌంటబిలిటీ ఉండాలి, కానీ సంపద నాదని కాదు. సంపద అనేది మనం ఒక ట్రస్టీగా ఉండాలని పరిస్థితుంటే నాదే అనే విధంగా కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ మైనింగ్ ఉండా, ఎక్కడ ఇసుకుండా, ఒకవైపున ఏం మాట్లాడుతున్న పేద ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఆడుకోవాలి, సరైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి, సరైన విద్యను ఇవ్వాలనేటువంటి పరిస్థితితో మాట్లాడినప్పుడు చూడండి, సారాయికి సంబంధించి ఎంత దుర్మార్గంగా ఎరక్కి సంబంధించి చేశారు. ఎవరు నష్టపోయారు? ఇంకో దాంట్లో పెట్టుకున్న అనవసరం నకిలీకి సంబంధించినటువంటి నాణ్యత లేనటువంటి మందులు తీసుకొచ్చేసి పేద వర్గాలు పోయి చేసి ఎంత ఆరోగ్యాన్ని కోల్పోయారు, ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, ఎన్ని కుటుంబాలు చితికిని. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజలపోయినటువంటి ప్రేమ. ఇవన్నీ నేను కూడా చూసాను. ఎందుకంటే నాకేమనిపించిందంటే వాస్తవంగా నా వ్యక్తిగతంగా ఇప్పుడున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనుక చంద్రబాబు నాయుడు గారే కనుక ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం ఇంకా అంత అధోగతి పాలయ్యేది. నేను వేరేగా చంద్రబాబు నాయుడు గారు నాకు వ్యతిరేకించాక ఒకప్పుడు కారణట్లేదు. నాకు కూడా కొన్ని పేర్లు వ్యతిరేకించాను. ఇప్పుడు ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, ఆయన అనుభవం అవసరం, ఆయన విజన్ అవసరం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలని తప్పనిసరిగా కూడా ఆయన చేయాల్సినటువంటి అవసరం. అదే ఆయన చెప్తాడు, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని వ్యవస్థలు నిలబెట్టాలా. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు, అందరం చూస్తున్నాం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు కదా. ఎమ్మెల్యే దగ్గర కార్యకర్తలు, కోళ్ల ఫారం యజమానులను కావచ్చు, రైస్ మిల్లర్లను కావచ్చు, ఎవరిని వదిలిపెట్టడం. అనంతపురంలో ఆ వీడియో కూడా విన్నాం కదా మనము. ఆ కోళ్ల ఫారం, స్నేహ కోళ్ల ఫారం అనే యజమానిని అతను ఎవరు ఎమ్మెల్యే అనుచరుడంట, అనంతపురం ఎమ్మెల్యే అనుచరుడంట, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
రేపటి నుంచి మాకు కప్పం కట్టాలి, లేకపోతే నీ బండ్లు తిరగవు, కొడతాం చంపుతాం అనేసి చేస్తారు. ఇదంతా ఇబ్బందికరం కదా పార్టీ. ఇప్పుడు ఈ గ్రామాల్లో అంతే ఉందండి. ఎందుకంటే నేను కూడా చూస్తాను, మేము గ్రామ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళు చేసిన పనులు వీళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా, కొంతమంది కొన్ని గ్రామాల్లో ఏం జరిగిందంటే వెళ్ళిపోయారు. ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళని భయపెట్టో భంగపెట్టో పంపించడం కాకుండా వాళ్ళు చేసిన పనులకి మనం ఉంటే మనం ఇబ్బంది పడితే కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. కానీ దాని కింది స్థాయికి రావాలి. నేను అదే చెప్పి క్యాడర్కి సంబంధించి కూడా పార్టీకి సంబంధించి కూడా అదే మాట్లాడుతున్నాడు. కింది స్థాయి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం ఉందో, ఆయన ఆలోచన విధానం ఉందో, ఆయన తప్పనిసరిగా కూడా కింది స్థాయికి తీసుకెళ్లాలా. కిందట గ్రామాల్లో భ్రష్టత్వం పట్టాయి గత 5 సంవత్సరాల నుండి కానివ్వండి. గ్రామాల్లో ఫ్రాక్షన్స్ ఎక్కువయ్యాయి, గ్రామాల్లో తగాదలు ఎక్కువయ్యాయి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వస్తా కూడా కాస్తో కూస్తో మనం ఏదో విధంగా లబ్ధి పొందాలని ఆలోచనలు ఉన్నాయి. అట్లా కాకుండా కూడా ఇది సామూహికంగా సంబంధించినటువంటి విధానంలో మార్పు రావాలనే విషయం కూడా పార్టీ పరంగా కూడా మాట్లాడుకునే పరిస్థితి కనపడుతుంది. తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. నేను అందుకే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాయకుడికి సంబంధించి కింద వ్యవస్థ కిందికి వెళ్ళాలండి. ఎందుకంటే ఈరోజు గ్రామాలు మొత్తం భ్రష్టత్వం పట్టాయి. గ్రామాలు ఫ్రాక్షన్స్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు వేసేసి అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి అవకాశం వచ్చిన ఇక్కడ దోపిడీ విధానం జరిగిన పరిస్థితికి దాన్ని కూడా ఇలా ఆచరించాలని ప్రయత్నం చేసినప్పుడు అదేవిధంగా మనం ఇబ్బంది పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, వాళ్ళలాగా మనం ఉండకూడదు, వాళ్ళ కక్షాధింపు చర్యలు మనం సాధించకూడదు, సమన్వయం పాటించాలా. ఈ రాష్ట్రం చెడిపోయింది, వ్యవస్థలను చెడిపోయి ఈ వ్యవస్థల మొత్తం నిలబడాలంటే తప్పనిసరిగా కూడా మనందరూ సమన్వయం పాటిస్తూ సరైన విధానంతో మనం ముందుకెళ్లాలని చంద్రబాబు గారు చెప్తున్నారు. అదే విధానం గ్రామస్థాయి వరకు అమలు అయితే బాగుంటుంది కదా. చంద్రబాబు గారి విజన్ బాగుంది, కానీ గ్రామస్థాయిలో ఎమ్మెల్యేల అనుచరులు అసలు భూదందాలు, అప్పుడే దోపిడీలు, దుర్మార్గాలకు తరలేపేశారు కదా. ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం ఉండదు, కాదనే పరిస్థితి నేను మాట్లాడలేం కానివ్వండి. వీళ్ళు ప్రచారం చేసేంత మాత్రం లేదు, కానీ దానికి సంబంధించి కూడా ఆ పార్టీ పరంగా కానీ ఆలోచిస్తారు. అలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు తప్పనిసరి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఓకే, అల్టిమేట్గా జంగా కృష్ణమూర్తి గారి యొక్క గోల్ ఏంటి అసలుకి? ఇంకా ఇదే చివరి మజిలీ అంటే ఇంకా ఈ తెలుగుదేశం పార్టీతోనే మీ రాజకీయ జీవితం సమాప్తమా ఇంకా లేదా? ఇప్పుడు రాజకీయ జీవితానికి సంబంధించి నాకు ఒక ఆలోచన ఉందండి. ఇప్పటి వరకు కూడా నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను. దీంట్లో రాజకీయ పరంగా ఉన్న ఇబ్బందులు, సామాజిక పరమైన ఇబ్బందులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ నేను ఈ స్థాయికి ఎదిగాను. నా ఆలోచన ఏంటంటే ఈ వర్గాలకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ నా చేతనైనంత మేరకు సేవ చేయడం కోసం తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తాను. దాంట్లో కూడా ప్రధాన ఆలోచన ఏంటంటే బీసీ వర్గాలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలి. చట్టసభలో రిజర్వేషన్ లేనంత కాలం బీసీ వర్గాలకు సంబంధించి రాజ్యాధికారంలో అంతర్భాగం కావటం అనేది కష్టం. దానికి చంద్రబాబు నాయుడు గారు అందరూ సుముఖంగా, రాష్ట్ర పరిస్థితులు మొత్తం సుముఖంగా ఉన్నట్టు పరిస్థితి. అదే కాకుండా కూడా మండల కమిషన్కి సంబంధించినటువంటి సిఫార్సులు ఉన్నాయి. మండల కమిషన్ సంబంధించిన సిఫార్సులు అమలు జరగాల. ఎందుకంటే ఈరోజు దాదాపు రిజర్వేషన్ అనేది అవసరం, అనివార్యం. కొంతమంది వ్యతిరేకించవచ్చు కానివ్వండి. రిజర్వేషన్ పుట్టింది దాదాపు మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా 10 సంవత్సరాల పాటే రిజర్వేషన్ సంబంధించి ఉండాలనేది మన రాజ్యాంగంలో రాసుకున్నాం. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేసుకునే అవకాశాలు ఇచ్చారు. అంటే 10 సంవత్సరాల లోపు, ఈ 10 సంవత్సరాల పాటు ఈ నిమ్మ వర్గాలకు సంబంధించి కానీ మిగతా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఆ 10 సంవత్సరాల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగలుగుతారనే ఆలోచనతో మాత్రం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇప్పటికి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా జరిగినటువంటి మార్పు ఎంత ఉంది? ఈ రోజుకి అసమానత కనపడుతుంది. ఈ రోజుకి ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక రుగ్మతలు ఉన్నాయి, రాజకీయ పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రిజర్వేషన్లు ఇంకా కొనసాగించాలా, బీసీ వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ రావాలా, అన్ని విధాలుగా ఎదగటం కోసం నా చేతనైనంత మేరకు, నాకు అవకాశం ఉన్నంత మేరకు, నాకు అవగాహన ఉన్నంత మేరకు తప్పనిసరిగా కూడా ఆయా వర్గాల యొక్క ప్రయోజనాల కోసం పనిచేయాలని నా ఆలోచన. ఫైనల్గా నేను అడిగేది స్ట్రైట్గా ఆన్సర్ చేయాలి మీరు. జంగా కృష్ణమూర్తి గారు ఇక టీడీపీతోనే తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతారా? ఇంకా పార్టీలు మారే అవకాశం ఏమైనా ఉందా? అసలు పార్టీలు మారి ఎవరు మాట్లాడండి, ఖచ్చితంగా కూడా నా రాజకీయ జీవితం టీడీపీతోనే ఫుల్ స్టాప్ పెడతాను.
అంతే. అంటే మీ రాజకీయ వారసుడు మీ కుమారుడేనా నెక్స్ట్? అది వేరే ఒకటి, నేను మటుకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం అనేది పాల్గొనకపోవచ్చు. ఇంకా లేదు ప్రత్యక్ష రాజకీయాలు. ఇస్తే ఎమ్మెల్సీ లేదా ఏదైనా నామినేటెడ్ పోస్టులు మాత్రం తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. చూద్దాం మరి మీరు ఏ ఆలోచనతో టీడీపీ ఏ అవకాశం ఇస్తానంటే మీరు టీడీపీలోకి వచ్చారు. అయితే వచ్చిన తర్వాత నిమ్న వర్గాలకు ఏదైతే మీరు చేయాలనుకున్నారో అదంతా చేయాలని, దానికన్నా ముందు టీడీపీ మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటుందని నేను కూడా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే కృష్ణమూర్తి గారు.